గురుతర బాధ్యతల్ని చేపడుతున్నటువంటి వైఎస్ విజయమ్మకు వందనం, అభివందనం. జనహితమే తమ మతంగా భావించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా గురుతర బాధ్యతల్ని చేపడుతున్నటువంటి వైఎస్ విజయమ్మకు వందనం, అభివందనం. ప్రజల నేత, ప్రజాభిమాన్ నేత, దివంగత ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ధర్మపత్నిగా, ప్రజల గుండె చప్పుడైన యువ జననేత, జనం మెచ్చిన నేత, జననేత మన జగనన్నకు తల్లిగా, ఆ అన్నకు జన్మనిచ్చిన అమ్మగా మన పార్టీని ముందుకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎనలేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి దివంగత ముఖ్యమంత్రి గారి ధర్మపత్ని విజయ తమకు ఎల్లప్పుడూ ఇష్టమైన శ్రీమతి శోభా నాగిరెడ్డి గారి విగ్రహాన్ని విజయమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆర్లగడ్డ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం ఇది. ఎప్పుడు నిత్యము తను అసెంబ్లీలో ఉన్నప్పుడు విజయమ్మకు అండగా నిలిచిన శ్రీమతి శోభా నాగిరెడ్డి అంటే ఎంతో ప్రేమ. ఆమె ఈ రోజు ఈ కార్యక్రమానికి శోభా నాగిరెడ్డి గారికి నివాళులర్పించడానికి ఈ రోజు రావడము ఆర్లగడ్డ ప్రజానీకానికి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు శోభమ్మ మన ఎదుట లేదు, లేకపోయినా మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. నిజంగా శోభమ్మ అయితే నిజంగా నాకు 4 సంవత్సరాలు నాతో ఉంది. ప్రతి నిమిషము, ప్రతి సెకండు అక్క అక్క అనుకుంటే నాతో ఉండింది. ఎప్పుడు అనేది అక్క అమ్మ లేని లోటు తీరుస్తున్నారక్క మీరు అని చెప్పి అనేది. ఈరోజు ఆమె లేని లోటు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు మాట్లాడాలంటే కూడా నాకు మాటలు రావడం లేదు. తన హెల్పింగ్ నేచర్ అయితేనేమి, తన సమయస్ఫూర్తి అయితేనేమి, నిజంగా ప్రజలకు అందుబాటులో ఉండడం అయితేనేమి, అన్నీ కూడా మనకు ఒక మార్గదర్శిగా మనం ఎంచుకోవచ్చు. నిజంగా ఈరోజు నాకు మాటలు కూడా రావటం లేదు. తను మాట్లాడాలంటే అసెంబ్లీలో తను చూపించిన చొరవ కానీ, అందరు నాయకులతో మాట్లాడటం కానీ, లీడర్స్తో కానీ, స్పీకర్తో కానీ సమయస్ఫూర్తిగా మాట్లాడటం చేయటం, ఈరోజు జగన్కు అసెంబ్లీలో ఉండింటే చాలా సహాయంగా ఉండేది, చాలా బాగుండేది, తనకు బాగుండేది, జగన్ కూడా బాగుండేది అని ఆశించాను. కానీ తను లేని లేటు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఆమె ఎక్కడ ఉన్నా కూడా ఆమె ఆత్మకు శాంతి కలగాలని, అక్కడ కూడా పైలోకంలో కూడా తను బాగా ఉంటుందని నమ్ముతూ దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి ఈరోజు మీరందరికీ కూడా మీ అందరితో ఈరోజు తన గురించి ఉండటానికి దేవుని కృపను బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ బాధపడుతూ కూడా ఆత్మీయాలు అర్పిస్తూ ఆ కుటుంబానికి దేవుడు అన్ని రకాలుగా ఆదరణ, ధైర్యం కలిగించాలని, మరి ఈరోజు తండ్రి పిల్లలు కూడా ఆ దీవెనను దయచేయాలని, నాగిరెడ్డిని కూడా ఓదార్పు దయచేయాలని దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.